నువ్వు ఊరుకో రోజా, ఈ రోజు వేరే మహిళలు వచ్చి నిన్ను వేసుకుంటారు, మళ్ళీ ఆ భారతీయ రెడ్డిని లాక్కొస్తారు. భారతీయ రెడ్డిని రోడ్డుకి ఇచ్చేదాకా నువ్వు పడుకోవు, నువ్వు చాలు భారతీయ రెడ్డికి శత్రువి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. సారీయా, పొద్దున నేను రాధాకృష్ణ గారి న్యూస్ కవర్ చేస్తా, ఏబిఎన్ పైన దాడి, అన్ని అంశాలు కవర్ చేశాను. కానీ మన సెల్వమణి ఎక్కడో మిస్ అయిపోయింది. నాకు మీ అందరికీ అలాగే మిస్ అయి ఉంటుంది. ఎతుకుతే సడన్గా అక్కడ తోపుసలాటలు దుగ్గుసలాటలు మొత్తంలో ఒక లెవెల్లో పోరాడింది. ఈరోజు ఇంతే పోరాడుంటే జగన్మోహన్ రెడ్డి టైంలో నీకు కనీసం నోకలుగా సీట్లన్నీ వచ్చాయి. అది కూడా లేకుండా పోయి ఈరోజు రాధాకృష్ణ గారి పైన దాడి చేయడానికి ముందు వచ్చింది. అవునులేండి, లక్ష్మీ పార్వతి ఏం దాడి చేస్తుంది, అలా కూర్చోవడమే. కానీ రోజా వచ్చింది, రోజా ఏదో మాట్లాడేస్తుంది. లిటరలీ 2 minutes ఉంది, తొందరగా అయిపోద్ది వీడియో. వినండి. విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈ రోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి. రోజా, ఇదే క్వశ్చన్ డైరెక్ట్ గా నేను అడుగుతున్నాను. ఆయన ఏమి మహిళల పైన చేయలేదు, అండ్ రాష్ట్రం ఉన్న మహిళలు అందరూ అడగట్లేదు. అక్కడ ఉంది లింగులిట్టుకు అనుకుంటే మీ ఇద్దరు. నేను ఇప్పుడు దాకా చూసిన మహిళల్లో మీ ఇద్దరే. ఎవరు? లక్ష్మీ పార్వతి, నువ్వు. నేను మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు లేరా ఉన్నారా? మహిళల పైన జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు ఈడ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాయి? నీకు ఇంట్లో కూతురు లేదా? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇంతకాలం? షర్మిలా రెడ్డిని డైరెక్ట్గా అసలు రాజశేఖర రెడ్డి గారికి పొట్టలేదని డైరెక్ట్ వైఎస్ భారతీ రెడ్డి పిఏ పోస్టులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి కూతురు లేరా ఇంట్లో? మీ ఇంట్లో కూతుళ్ళు చెప్పలేదా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అంత విచ్చలవిడిగా తిరక్కు మమ్మీ, నువ్వు అచ్చెన్నాయుడు మీద చేసిన బాడీ షేమింగ్ చూడలేక చచ్చిపోతున్నావు. అండ్ నువ్వు ఒక మహిళవి, గుర్తుంచుకో. హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఎవరి నోట్లో పెట్టాలని డైలాగ్ లాపు అని చెప్పి నీకు చెప్పలేదా? ఏంటి హెరిటేజ్ ఐస్ క్రీమ్ డైలాగ్స్ ఈ మహాతల్లి చేసేవి? ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా రాధాకృష్ణ గారు కొవ్వు కరిగించాలంటే నీకు ఈ జన్మకు అవ్వదు, కానీ రాజశేఖర రెడ్డి వాళ్ళు అవ్వలేదు. నేను ఒక మాట్లాడుతున్నాను, డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు ఏబిఎన్ ఎలా పెట్టాడని అడుగుతున్నాను. నేను ఒక మాట్లాడుతాను, సాగర్ సొసైటీలో తన ఇంటి పర్మిషన్ కోసం తిరుగుతున్న రాజశేఖర రెడ్డి, తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? ఒక న్యూస్ పేపర్ సంస్థ, అది అలాగే ఒక ఛానల్ పెట్టే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం కొవ్వెకి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. దేశాలకు రాజధాని అని చెప్పిన షోలు నడిపారు. ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఛానల్ పైన దాడి చేస్తే మొత్తం మూడ్చుకుని ఒక మూల కూర్చున్న ఛానల్ అది. ఎన్ని దాడులు చేసిన ఆఖరికి రాజశేఖర రెడ్డి బుల్డోజర్లు పంపించినా వెనక్కి తక్కువ ఉంచింది ఏబిఎన్ ఈ రోజు దాకా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రజలకు ఫోర్గా మాట్లాడతారు. నువ్వు వచ్చిన సాక్షి డిబేట్లు ఉంటాయి చూడు, ఏ ఛానల్ అది అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు? రాజశేఖర రెడ్డికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రపంచంలో ఎవరు ఎదగరండి, ఈ పొలిటీషియన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎదుగుతారు. అదేంటో విచిత్రం. వాళ్ళే ఛానల్స్ పెట్టేస్తారు, న్యూస్ పేపర్లు పెట్టేస్తారు. అండ్ ఈడీ అటాచ్ చేసింది 40,000 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డికి. ఏం తమాషాగా ఉందా? రాష్ట్రాన్ని దోచుకోవడం మీకు తెలీదా? ఎవరు తెలియదు ఈ రహస్యాలన్నీ? మాట్లాడుతాను, కొవ్వెక్కడం గురించి నువ్వే చెప్పాలి రోజా. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జతో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో
రాష్ట్రాల్లో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించడానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరు తగలబెట్ల, వచ్చిన మీరు ఒక గుంప గుత్తి గంప గుత్తిగాళ్ళు అందరూ నుంచి మీరు తగలబెట్టారు తప్ప రాష్ట్రంలో ఎవరు తగలబెట్ల. ఇన్ఫాక్ట్ మొన్న వీకెండ్ కమెంటరీస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అబద్ధమ్మున మగాడు రాధాకృష్ణ అన్నారు. సవాల్ చేసి చెప్తున్నా ఈ మాటని, నువ్వు వెళ్ళి ప్రజలను అడుగు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలను అడుగు. నువ్వు ప్రజలవేంటి, నువ్వు ప్రజ ఏంటి? పోలియో చొక్కలాళ్ళు వేసుకునేటట్టు ఒక సంచి వేసుకుని జగన్ మళ్ళీ రావాలని స్టిక్కర్లు అతికించుకుని తిరిగే బాప్తి నువ్వు తగలబెడితే రాష్ట్రం అంతా తగలబెట్టినట్టు కాదు. కృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్ నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం ఇదే రోజా కెలుక్కోవడం అంటే. వీళ్ళు విన్నారు కదా, మళ్ళీ రెండోసారి ఇక్కడ పొలిటికల్ పార్టీని బ్లేమ్ చేయడం చూసాం. ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీస్ని అటాక్ చేయడం చూసాం. కానీ మహాతల్లి ఏమంటుంది ఏంటని మళ్ళీ ఇంకొకసారి లైన్ రిపీట్ చేయండి. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు భార్య, లోకేష్ భార్య, పవన్ కళ్యాణ్ భార్యలు హెచ్చరిస్తుందంట ఈ మహాతల్లి. నువ్వు వాళ్ళని ఎందుకు లాక్కొస్తున్నావు ప్రతిసారి? భారతీరెడ్డిని హెచ్చరిస్తావంటే ఎలా ఉండేది? భారతీరెడ్డిని హెచ్చరిస్తున్నావు ఈ రోజు నుంచి అంటే ఎలా ఉంటుంది? పాలిటిక్స్లో ఉందా భారతి? ఉందా? జగన్మోహన్ రెడ్డి భార్య భారతి ఉందా పాలిటిక్స్లో? నువ్వు ఇలాంటి కారు కూతలు ఆపాలి రోజా. నువ్వు ఒక మహిళవి, పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఉన్న మహిళలు ఈ రోజు రెచ్చగొట్టి ఏంట 11 స్థానాల్లో కూర్చున్న పార్టీ గురించి రాధాకృష్ణకు ఫోన్ చేసి చెప్తారా? అర్థం ఉందా నువ్వు మాట్లాడేది? ఎందుకు తీసుకొస్తున్నావు మళ్ళీ పేర్లు? ఎందుకు తీసుకొస్తున్నావు? నారా భువనేశ్వరి గారు లేకపోతే బ్రాహ్మణి లేకపోతే అన్న ఆవిడ పేరు తీసుకురాకపోతే నీకు అసలు పూట గడవదా? రెచ్చగొడుతున్నావు, ఏబిఎన్ని తగలబెడతావు అంటున్నావా? నువ్వు చాలు బజార్ రౌడీలా మాట్లాడడానికి ఈరోజు. ఇది నీచత్వం. నీ నోటి గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గబ్బులేస్తుంది. ఇంకొక లైన్ ఏమన్నావు? చదువుకున్నాళ్ళ. ఏం చదువుకున్నావు నువ్వు? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి. ఏం చదువుకున్నావు? ఆ పార్టీల పట్టపద్ధతులు ఎవరెవరు ఒకసారి చెప్పండి అమ్మా లిస్టు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మాట్లాడే ముందు అర్థం ఉండాలి. మళ్ళీ ఇదేనండి, రాధాకృష్ణ గారి పైన వెళ్ళి వీళ్ళు చేద్దాం అనుకునే దాడిలో మళ్ళీ భువనేశ్వర్ గారి పేరు తీసింది. నువ్వు ఊరుకో రోజా. ఈ రోజు వేరే మహిళలు వచ్చి నేను వేసుకుంటారు, మళ్ళీ ఆ భారతీయ రెడ్డిని లాక్కొస్తారు, రాష్ట్రం అంతా చూసి లైకులు కొడతారు. నీ పరిస్థితి ఏంటంటే భారతీయ రెడ్డిని రోడ్డుకి ఇచ్చేదాకా నువ్వు పడుకోవు. నువ్వు చాలు భారతీయ రెడ్డికి శత్రువి. అదే అనిపిస్తున్నా మీకు కూడా? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.